పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అక్రమాలకు అడ్డాగా మారింది. దేవుడి పేరుతో దోపిడీకి తెగబడుతున్నారు కొందరు దుండగులు. సేవ పేరుతో భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. కొండపైన జాతాగా మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అక్షయ విద్యా ఫౌండేషన్ సంస్థ అన్నదానం పేరుతో భక్తుల నుంచి విరాళాల రూపంలో లక్షలాది రూపాయలు దండుకున్నట్లు బయటపడింది. ఇందులో టీటీడీ పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కిందట కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తామంటూ ముందుకొచ్చింది అక్షయ విద్యా ఫౌండేషన్. ఈ సంస్థకు శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలోని టీటీడీకి చెందిన 3 గదులను అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత వెబ్సైట్ ప్రారంభించిన అక్షయ విద్యా ఫౌండేషన్ తాము చేస్తున్న సేవ టీటీడీ అన్నదాన పథకంలో భాగమంటూ ప్రచారం చేసుకుంది. ఆన్లైన్ ద్వారా విరాళాలు ఇవ్వాలని కోరింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు అందించారు. కొందరు సంస్థ పేరుతో డీడీలు తీసి పంపించారు. విదేశాల నుంచి విరాళాలొచ్చాయి. నిత్యాన్నదానం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసింది అక్షయ సంస్థ. టీటీడీ అన్నదాన పథకానికి చేరాల్సిన నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంది. ఇటీవల కొందరు భక్తుల నుంచి వచ్చిన డీడీలు టీటీడీ సిబ్బంది కంటపడడంతో అక్రమ భాగోతం వెలుగులోకి వచ్చింది. టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగడంతో మొత్తం బండారం బయటపడింది. దీంతో రాత్రికి రాత్రే గదులు ఖాళీ చేసి విచారణ ఎత్తేశారు సంస్థ ప్రతినిధులు. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లోని సంస్థ ప్రధాన కార్యాలయం కూడా మూసేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ బంధువులు అని చెప్పేసి కొంతమందికి అక్షయ ఫౌండేషన్ అనే పేరుతో అన్నదానం చేస్తారని చెప్పేసి 3 గదులు కూడా అద్దెకు కేటాయించడం జరిగింది. అక్షయ ఫౌండేషన్ అని చెప్పి లెటర్ హెడ్లు ముద్రించి వాటి ద్వారా వెబ్సైట్లో కూడా పెట్టి పైగా ఈ యొక్క డబ్బులంతా కూడా వసూలు చేసి అవినీతి పాల్పడడం జరిగింది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంత డబ్బు అయితే వాళ్ళు ఇక్కడ వసూలు చేస్తున్నారో ఆ డబ్బంతా కూడా వాళ్ళ దగ్గర రాబట్టాలని చెప్పి ఈ కుంభకోణంలో టీటీడీలోని కొందరు పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు స్థానికులు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులందరికీ మేము అన్న ప్రసాదాలు అందిస్తామని చెప్పేసి ఈఓ జేఈఓ మొత్తం చైర్మన్ అందరూ పోయి ప్రారంభించిన ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ డీడీలో ఉండిలో కనబడితే వాటి మీద కూడా ఇప్పటి వరకు చర్యలేదు. ఇంకా చేస్తామని చెప్పి చెప్తున్నానంటే ఈ పెద్దల హస్తం ఎంత ఉందని చెప్పేసి మనం బహిరంగంగా చేస్తా ఉంది. ధార్మిక సంస్థలు అని చెప్పి పేరు పెట్టుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామిని రక్షిస్తామని చెప్పుకున్న సంస్థలన్నీ కూడా ఈరోజు ఏం చేస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. విరాళాల కుంభకోణంపై ఇప్పటికే కేసు నమోదైంది. నిందితుల కోసం టీటీడీ విజిలెన్స్ విభాగం వేట ప్రారంభించింది. పెద్ద చేపలే వలలో చిక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.